హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ పవన్ వైటీ. ఇప్పుడు 20 వరకు వచ్చాం. మా ఫ్రెండ్ అయితే మా రూప్లో ఉన్నాడు. వాడికి ఎవరు ఒకటి ఏరుతాం అనుకుంటున్నా. మరి చేస్తాడా చేయడా అనేది మనం అడుగుదాం. ఒకవేళ చేస్తే ఎవరు చేస్తాడు, ఏం మాట్లాడతాం మనని కనుక్కుందాం. ముందు పదందాం పడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన రూమ్ కాడికి వచ్చేసాం. మనడైతే కూర్చొని రీల్స్ చూసుకుంటున్నాడు. మనని కనుక్కుందాం చేస్తాడా చేయడా అనేది అంటే తెలుసుకున్నారా అండి. హాయ్ బ్రో. హాయ్. నీకు ఒకటి ఏరుద్దాం అనుకుంటున్నా, చేస్తావా చేయవా? ఏంటది? ఎవరికైనా ఫోన్ చేసి ప్రాంక్ కాల్గా మాట్లాడాలి. ఓకే. ఎవరు చేయాలనుకుంటున్నావు అయితే? ఫ్రెండ్కి చెప్తా. ఏం మాట్లాడతావు మరి? తెలీదు, అప్పటికప్పుడు ఇంకా ఫ్లోలో. సరే గైస్, మనోడైతే ఎవరికి ఫోన్ చేస్తా అన్నాడు. ఏం మాట్లాడితే విందాం మనం కూడా. కొంచెం దగ్గర చేయగురు. చెప్పరా అబ్బాయి, హలో. పానీపూరి కోసం పరిగెడుతున్నా. ఇంకా మా అన్నగా. సరే, ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏం చెప్పు? ఐ లవ్ యూ. సేమ్ టు యూ. చెప్పరా? నిజంగానే సీరియస్గా. ఎలాగో డిగ్రీ అయిపోయింది, లేచిపోయి పెళ్లి చేస్తుంది అనుకుంటున్నా. నువ్వు అంటే ఇద్దరు వెళ్ళిపోతాం. ఖాళీగా ఉన్నావు, ఏం చేయాలో తెలియట్లేదు. సీరియస్గా మాట్లాడుతున్నాను నేను. నేను ఇప్పుడు సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు చెప్పకు, నువ్వు నీ సంగతి నాకు తెలుసు. వినవా? కాంప్లైంట్ చేస్తున్నావరా? నేను వినను, కానీ నేను నమ్మను. హార్ట్ఫుల్గా చెప్తున్నా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో. నువ్వు ముఖంలో ముఖం ఎత్తి నువ్వు అన్న చాలా ఇష్టమన్నా పుట్టుకోమని నమ్మే. సరే సరే, నువ్వు నమ్మాలంటే ఏం చేయలేదు. ఇప్పుడు లేచిపోతాం, వస్తావా? ఈ బాధ నాకు అసలు నమ్మను. వస్తావా రావా? ఏంట్రా నీ బాధ? నాకు నువ్వు కావాలి. నేను సీరియస్గానే చెప్తున్నా. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? నేను నమ్మనురా. నేను సార్లు నేను తప్పని చేస్తుంటా, నేను మళ్ళీ నమ్మను. నా కొడుకుని నమ్మద్దండి. చేస్తే నేను నమ్మను. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా, నువ్వంటే నిజంగా చాలా ఇష్టం నాకు. కాకపోతే ఇన్ని రోజులు చెప్దాం అనుకున్నా కానీ నువ్వు ఏమంటావు అని చెప్పి కొంచెం భయంతో ఆగిపోయా. ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక జంటను చూసాను అనమాట. చూడగానే నువ్వే గుర్తొచ్చావు. ఇంక అందుకే వెంబడే ఫోన్ చేశా. ఏ ఎల్లమ్మ పుల్లమ్మ పొలాల గట్ల మీద తిరుగుతూ ఉంటారు, వాళ్ళని వెతుకుంటూ వెళ్ళి లవ్ చేయి. నువ్వు అంటే ఇష్టం కాబట్టి నీకు చేశా. నీకు ఓకేనా? అది వంతలు అది చేసింది, ఏం చేయలేదు కదా. అది నీ ట్రావెలింగ్ చేశానంటే నేను ఎవరిని చేశాను? ఇప్పుడు అదంతా కాదు. నువ్వంటే నాకు ఇష్టం. నీ అంటే నీకు ఇష్టమేనా? చాలా ఇష్టం. ఫ్రెండ్గా కదా రవర్గా. ఖాళీగా ఉన్నావు, నా బెస్ట్ ఫ్రెండ్ ఖాళీగా ఉంది, ఏదో చేయాలి అని చెప్పి నువ్వు ఇలాంటి పహాలుగా మాట్లాడు. సీరియస్గానే మాట్లాడుతున్నాను నేను. నమ్మవా? నేను నమ్మనురా. ఇప్పుడు నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ ఉన్నా చెప్పి వస్తాను అనుకుని. వైజాగ్ చెప్తాను. అంటే వైజాగ్ అంటే నీకు రావడానికి టైం పట్టింది కదా. సరే, వైజాగ్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను, ఓకేనా? నువ్వు చదువుకో, నాకు అడ్రస్ పెడితే నేను వచ్చేస్తాను.
అనాకాలంగా ఫోన్ చేసి నువ్వు ఏమంటావంటే నువ్వు పెద్ద జోక్ వేస్తున్నావని నమ్ముతున్నాను. ఇది నిజంగా జోక్ అయితే కాదు, నువ్వు అంటే ఇష్టం. నేనంటే నీకు ఇష్టమా కాదు, ఒక మాట చెప్పు. ఏం మాట్లాడతారా? హలో, ఇప్పుడు నేను ఏదైనా సమాధానం చెప్పాను అనుకో, నువ్వు దాన్ని కామెడీ చేస్తావు అనుకో, నేను సీరియస్ గానే చెప్తున్నాను, నేను కామెడీ అయితే కాదు, నిజంగా నువ్వు అంటే నాకు ఇష్టం. ఇది జరిగింది చెప్పమ్మా స్వామి. ఇప్పుడు దాకా ఎప్పుడు కనబడి కూడా కనబడలేదురా. కనబడలేదా? పోతే అంత క్లోజ్గా నీతో ఎవరిదైనా ఉన్నాను అనుకో, నీతో అంత క్లోజ్గా నేను, అది వేరే, అది పోద్ది. నువ్వు వేరు, అది వేరు, దాంతో నేను కంపేర్ చేసుకోకు. ఏమో తెలీదు, నేనైతే వాళ్ళతో మాట్లాడలేదు. నేను ఇప్పుడు డిగ్రీలో కాంటాక్ట్లో ఉన్నది కూడా నీతోటే. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి నీ ఆన్సర్ ఏంటి? నువ్వే నా బాధ. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, అమ్మాయి వాయిస్ అయితే మస్తు ఉంది. అమ్మాయి అయితే మళ్ళీ ఫోన్ చేసింది, అది వీడియోలో ఎంతగా ఉందని చెప్పి నెక్స్ట్ పార్ట్ పెడదాం అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. సరే గాయ్స్, బాయ్.